చెట్టు వెనక రహస్యం. రాత్రి 12 గంటలు. గ్రామానికి చివర ఉన్న మాంత్రిక చెట్టు దగ్గర అడవి శబ్దాలు మొదలయ్యాయి. ఆ చెట్టు గురించి గ్రామంలో చాలా కథలు వినిపించేవి. ఆ చెట్టు వెనక ఎవరినో చంపిన ఆత్మ ఉంది అని పెద్దవాళ్ళు చెప్పుకునేవారు. కానీ ఆ రోజు భాను అనే ఒక యువకుడు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. భాను బెట్టింగ్ వేస్తున్నాడు. నాకు ఎలాంటి దెయ్యాలు లేవని నిరూపిస్తా అని చెప్పి చీకట్లో టార్చ్ పట్టుకొని మంటపం దగ్గరకు చేరాడు. అక్కడ చీకటి మరింత తీవ్రంగా అనిపించింది. చెట్టు కింద పాత తాళపు చెవి ఉన్న పిట్టల పొద కనిపించింది. అది మాయాలోనిదా? 3 రహస్య శబ్దాలు. భాను దగ్గరకు వెళ్ళగానే 3 సార్లు గట్టిగా శబ్దాలు వినిపించాయి. అతను వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవరూ లేరు. చెట్టు వెనుకకు పోతే ఒక చీరగల మృగం కనిపించింది. అది అడవిలో తిష్ట వేసిన ఓ దెయ్యమని అతనికి గట్టిగా అనిపించింది. నీకు కావాల్సింది ఏమిటి అని భాను అడిగాడు. అది మాట్లాడింది. ఈ చెట్టు కింద నా శరీరం పూడ్చివేశారు. నా ఆత్మకు శాంతి కలగాలంటే ఎవరో ఆ పాత తాళపు చెవి తెరచాలి. భాను భయపడ్డాడు, కానీ ధైర్యంగా తాళపు చెవిని తెరిచాడు. ఆ సమయంలో ఒక పెద్ద శబ్దం విన్నాడు. పొదలోంచి ఎర్రటి కాంతి వెలువడింది. అది ఆత్మ స్వేచ్ఛ పొందింది, కానీ భానుని వదలలేదు. తర్వాత భాను ఎక్కడికి పోయాడో ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఆ చెట్టు దగ్గర మళ్ళీ అడుగు పెట్టడానికి ఎవ్వరూ సిద్ధం కాలేదు. తెలియని సత్యాలు, దెయ్యాల రహస్యాల చుట్టూ తిరుగుతూ గ్రామానికి ఒక కొత్త భయానక రాత్రి